రిజిస్టర్ చేశారు. చెప్పండి. అదే ఇప్పుడు నేను చెప్తున్నట్టు యాక్చువల్గా వాళ్ళ కేస్ కంటెంట్స్ ఏంటి, మా కేస్ కంటెంట్స్ ఏంటి, మేము ఎంక్వైరీ చేసిన దాన్ని బట్టి మేము యాక్చువల్గా పీసీ యాక్ట్ అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ ఇందులో ఉన్నారు, అలాగే ప్రైవేట్ పర్సన్స్ ఉన్నారు, ల్యాండ్ గ్రాబింగ్లో కూడా ఇందులో మేము చేయడం జరిగింది. సో వాళ్ళ కేసు ఏంటి, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసుకొని ఫర్దర్గా ఇందులో ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూసి చేస్తాం. అదే ఇప్పుడు చెప్తున్నాను, ఒకే దాని మీద అని కాదు. యాక్చువల్గా వాళ్ళ ఎంక్వైరీ రిపోర్ట్ ఏంటి, మా ఎంక్వైరీ రిపోర్ట్ అంటే మేము కేసు రిజిస్టర్ చేసాం ఆల్రెడీ. మేము కేసు రిజిస్టర్ మా దాంట్లో ఏంటంటే గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. సో దీని మీద మేము ప్రొసీడ్ అవుతాం. సో అందుకనే మేము పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. చేసాం కదా, సో వాళ్ళని దగ్గర నుంచి అటాచ్మెంట్ ఆర్డర్స్ అవి తెప్పించుకొని వాళ్ళు కూడా ఎఫ్ఐఆర్ అది తెప్పించుకొని అసలు వాళ్ళ కంటెంట్స్ ఏంటి, కేసులో కంటెంట్స్ ఏంటి అది తెప్పించుకొని ఫర్దర్గా ఇందులో వాళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు వాళ్ళని అడిగి వాళ్ళు ఏమైనా అంటే డీజీ గారు పర్మిషన్తో ఏమైనా క్లబ్ చేస్తారా, లేకపోతే ఫర్దర్గా ఏంటి అనేది సుపీరియర్స్ పర్మిషన్ తీసుకునే వెళ్తాం. అందులోని ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు దేని మీద రిజిస్టర్ చేశారు, వాళ్ళ ఇంగ్రీడియంట్స్ ఏంటి, మేము రిజిస్టర్ చేసింది వాళ్ళు రిజిస్టర్ చేసింది ఒకటేనా వెరిఫై చేసుకోవాలి ముందు. యాక్చువల్గా మేము కట్టిన కేసులో ఇనీషియల్గా యాజ్ పర్ ఎంక్వైరీ రిపోర్ట్ 5 నిందితులు, ప్రస్తుతానికి 2 అరెస్ట్ చేసాము, అది కూడా ముందు ఫర్దర్గా చెప్తాం. అంటే మీరు పేర్లు వచ్చాయి అంటే ఎలా వచ్చాయో నాకు తెలియలేదు. మా ఎఫ్ఐఆర్లో అయితే 5 మేమైతే ఇనీషియల్గా మా ఎఫ్ఐఆర్లో అయితే 5 పేర్లే ఉన్నాయి. మేము ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ బట్టి ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారో అందరినీ ఇంక్లూడ్ చేస్తాం. అంటే యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ పర్పస్ పిలిపించాము. ఎవరైతే కేసులో అక్యూజ్డ్గా సైట్ అవుతారో అందరినీ ఫర్దర్గా యాజ్ పర్ ప్రొసీజర్ అరెస్ట్ చేస్తాం. అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన పాత్ర ఉంది అంటే ఉంటుంది, ఆయన పాత్ర లేకపోతే ఆయన్ని ఇంక్లూడ్ చేయం. అవును, యాక్చువల్లీ ఇందులో అబ్బా వెంకటశేష నారాయణ గారు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన దాని మీద వాళ్ళు ఇనీషియల్గా ఒక అంటే ఎంఆర్ఓ గారికి వాళ్ళు ఇందులో ఏంటి జరిగింది, అసలు సర్వే ఎలా రెక్టిఫికేషన్ జరిగింది అని వాళ్ళు అడిగారు. దాని మీద ఎంఆర్ఓ గారు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని మాకు ఇందులో ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్లో వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీళ్ళందరూ పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి ఏసీబీ డీల్ చేస్తే ఎంక్వైరీ చేసి డీల్ చేస్తే ఫర్దర్గా ఉంటుంది సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ మీద డీజీ గారు మాకు ఫర్దర్గా ఎంక్వైరీ కండక్ట్ చేసి దీని మీద ప్రొసీడ్ అవ్వమని మాకు పంపించడం జరిగింది. దాని మీద మేము ఎంక్వైరీ చేసి ప్రైమరీ ఆఫీసర్ ప్రూవ్ అయిన తర్వాత కేసు రిజిస్టర్ చేసాం, దాని మీద ప్రొసీడ్ అవుతున్నాం. అంటే పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ కాబట్టి అంటే ఒకటి కొనుగోలు చేసుకున్నప్పుడు మేము యాడ్ ఇచ్చామంటే ఇప్పుడు మేము 88 కొనుగోలు చేసుకున్నాము, 87 రెక్టిఫికేషన్. యాక్చువల్గా 87 అనేది అన్డివైడెడ్ అంటే అన్షెడ్యూల్డ్ ప్రాపర్టీ, అంటే దాన్ని ఎలాంటి సబ్ డివిజన్లు జరగలేదు కాబట్టి అందులో చాలామంది ఉన్నారు. ఎవరి పోర్షన్ ఏంటి అనేది ఎక్కడ అందులో లేదు. అయితే అందులో సిఐడి వాళ్ళ ల్యాండ్ కొంత ఉందన్నమాట, 2290 గజాల వరకు అవ్వ శేషనారాయణ వాళ్ళ ల్యాండ్ సిఐడి వాళ్ళ అటాచ్మెంట్లో ఉంది. అదే ప్రాపర్టీని వీళ్ళు ఇది వేసుకోవడం జరిగింది అనమాట, ప్రహరీ వేసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు అదే కదా మేము ఇన్వెస్టిగేషన్ చేసేది. ఇప్పుడు ఒకటే సర్వే రిపోర్ట్ మారదు కదా, అంటే ఇప్పుడు ఇందులో పబ్లిక్ సర్వెంట్స్ కూడా ఎందుకు వచ్చారు అంటే ఇదంతా కలిపి చేశారనే ఉద్దేశంలోనే కదా మేము పీసీ యాక్ట్ తీసుకొచ్చి మేము ఫర్దర్గా ముందుకెళ్తున్నది.